హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు మామిడి అల్లంతో అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ పీల్ తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం అల్లం ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీ చింతపండు, బెల్లం తీసుకోవాలి. 1/2 కేజీ అల్లానికి 1/2 కేజీ చింతపండుని ఉడకబెట్టుకోవాలి. చూడండి, చింతపండు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్స్ నూనె వేసుకొని హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ప్యాన్లోకి వేసుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు తిరుగుమాత వేసుకోవాలి. అదే ప్యాన్లో 4 to 5 స్పూన్స్ నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. 10 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని ఫ్రై అవనివ్వండి. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై అవనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. 1/2 కేజీ మామిడి అల్లం తీసుకున్నాము. 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ బెల్లం పడుతుంది. ఫస్ట్ మనం వేపుకున్న మెంతులు, ఆవాలు మిక్సీకి వేసుకోండి. అది మెరిగాక మామిడి అల్లము, చిన్నులపాయలు వేసుకోండి. నార్మల్ అల్లం కన్నా మామిడి అల్లంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉడకబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఇప్పుడు బెల్లం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. టిఫిన్లో చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ కారం వేసుకోవాలి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మిక్సీ పట్టుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా కలుపుకోవచ్చు. అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత రెడ్గా ఉందో. చాలా బాగుంటుంది. అల్లం ఈ ఘాటుగా అనిపించదు. మామిడి అల్లం చాలా టేస్టీగా ఉంటుంది. తిరగమాత ముందే వేసుకున్నాం కదా, బాగా చల్లారిపోవాలి. వేడివేడిగా ఉండకూడదు. మనం మిక్సీ పట్టుకున్న అల్లం చట్నీని ఇప్పుడు తిరగమాతలోకి వేసుకోవాలి. కొంచెం నూనె సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే నూనె మళ్ళీ వేడి చేసి పోసుకున్నాము. బాగా మిక్స్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.